ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ అభ్యర్థులకు మద్దతుగా గబ్బర్ సింగ్ సాయి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ 13, 14వ వార్డుల అభ్యర్థులకు మద్దతుగా గబ్బర్ సింగ్ సాయి నేతృత్వంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గాజు గ్లాస్ గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా గబ్బర్ సింగ్ సాయి మాట్లాడుతూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకొచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు. జనసేన మాటలు రాజకీయాలు చేయొద్దని, పనులతోనే ప్రజల ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ పై మళ్లీ విమర్శలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని గబ్బర్ సింగ్ సాయి అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తుకు ఓటేసి జనసేన అభ్యర్థులను గెలిపించి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ అభివృద్ధికి బలమైన పునాది వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో జనసేన తరఫున మొట్టమొదటిసారిగా 2 అభ్యర్థులకు బీఫామ్ ఇచ్చారు. 13th వార్డు నుండి గాడిపల్లి సుమలత వెంకటరెడ్డి గారికి, 14th వార్డులో జంగం స్వాతి సుధాకర్ గారికి బీఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ కొత్త నాయకత్వానికి మీరు ఓటు వేసి గెలిపిస్తే ముందు మేము ఎన్నో అభివృద్ధి పనులు చేస్తాము. పవన్ కళ్యాణ్ గారి గురించి మీకు తెలుసు కాబట్టి సెంట్రల్ నుంచి మీకు నిధులు తెప్పించి ఈ 2 వార్డులను అభివృద్ధి చేసి ఎమ్మెల్యే ఫండ్ నుండి మరియు మోడీ గారి చేత కొంచెం నిధులు తెప్పించి అభివృద్ధి చేస్తాము. మాకు కొంచెం ప్రోత్సహించండి. గాజు గుర్తుకే ఓటేసి మమ్మల్ని గెలిపించండి. అందరికీ నమస్కారం. నేను జంగం స్వాతి 14వ వార్డు నుండి జనసేన పార్టీ నుండి నిలబడ్డాను. అందరూ ఓటు వేసి మమ్మల్ని గెలిపించి జనసేన పార్టీని గెలిపించి గ్లాస్కి ఓటు వేసి గెలిపించండి. నమస్కారం. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ జనసేన పార్టీ బలపరిచినటువంటి జంగం స్వాతి సుధాకర్ మాకు పార్టీ నుంచి బీఫామ్ తెచ్చుకోవడం జరిగింది. 14వ వార్డులో మాకు ప్రజలందరికీ మేము అందుబాటులో ఉంటాము. 14వ వార్డులో అభివృద్ధికి తోడ్పడి ప్రతి క్షణం ప్రజలతో కలిసిమెలిసి ఉంటాము. మాకు ఈ యొక్క అవకాశం ఇచ్చి గ్లాస్ గుర్తుకే ఓటు వేసి మాకు గెలిపించవలసిందిగా కోరుచున్నాము. 14వ వార్డు ప్రజలందరికీ కూడా మేము పాదాభివందనం చేస్తున్నాం. ఎందుకంటే 15 సంవత్సరాల నుంచి నేను ఆ గల్లీలో చిన్నప్పటి నుంచి తిరిగినాను. 17 సంవత్సరాల నుంచి నేను ఏ పార్టీలో తిరిగినా అందరికీ తెలుసు, ఇల్లుకి తిరిగినా అందరికీ తెలుసు. నాకు ఒక చిన్న అవకాశం ఇచ్చి గెలిపించవలసిందిగా కోరుచున్నాం. జై పేషెంట్కి నమస్కారం. గజ్వేల్ ప్రజ్ఞాపూర్లో మున్సిపల్ మా సుధాకర్ అన్న సాతి మేము డోర్ టు డోర్ ప్రచారానికి వచ్చాము. మా గబ్బర్ సింగ్ టీం మా పవన్ కళ్యాణ్ సార్ మాకు పంపించాడు. డోర్ టు డోర్కి వెళ్తే కూడా వాళ్ళు కూడా చేంజ్ కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరు 2 పార్టీలకు చాలా సార్లు వేసినారు. వాళ్ళు అలసిపోయి ఉన్నారు. అక్కడ కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ వీళ్ళందరూ అలా ఓట్లు వేసి అలసిపోయినారు. వాళ్ళు కూడా మార్పు కోరుకుంటున్నారు. మా సుధాకర్ అన్న ఎక్కడ వెళ్ళినా కూడా మా అన్న ఎట్టు వెళ్ళినా కూడా 100% నమ్మకం ఇస్తున్నారు. దానికి మాకు కూడా చాలా సంతోషం ఉన్నది. మాకు గెలిచినంత ఆనందం ఉన్నది. సుధాకర్ అన్న ముందే మీరు 100% గెలుస్తున్నారు. మన పవన్ కళ్యాణ్ మంచి పనులు ముందు తీసుకెళ్లాలా. డోర్కు డోర్కు మన పవన్ కళ్యాణ్ ఒక 35 సంవత్సరాలు వాళ్ళకి కరెంట్ ఏందో తెలియదు. అలాంటి వాళ్ళకు ఆంధ్రప్రదేశ్లో ఒక జిల్లాలో 35 సంవత్సరాల తర్వాత కరెంట్ ఇచ్చాడు. కొన్ని రోడ్లు వేయించాడు. అలాంటి చాలా మంచి పనులు ఉన్నాయి. రీసెంట్లో కొండగట్టులో 35 కోట్ల రూపాయలు అక్కడ తిరుపతి నిధుల నుంచి అక్కడ రూమ్స్ అవి ఇవి కట్టుతున్నారు. అలాంటివి కూడా తెలంగాణ, ఆంధ్ర ఆరు ఆయన దేశ నాయకు. నువ్వు ఆయనని ఎక్కడ ఉన్నా కూడా ఓన్లీ తెలంగాణ, ఆంధ్రగా డిప్యూటీ సీఎంలా కాదు, అందరి నాయకులాగా పార్టీ పెట్టిండే తెలంగాణలో. ఈ మధ్య కొత్తగా బీసీసీ మహేష్ అన్న గారు మా పవన్ కళ్యాణ్ సార్ కోసం మాట్లాడుతున్నారు. బీసీసీ మహేష్ అన్న గారు మీరు ఏది మాట్లాడినా కూడా దాన్ని వెనుకకు తీసుకోవాలని మా గబ్బర్ సింగ్ టీం కోరుకుంటున్నాము. మీరు 6 పథకాలు అని చెప్పి ఒక్క పథకం రిలీజ్ చేసి ఆ దొంగ హామీలు ఇచ్చి మీరు ఆ గద్ద పైన మీరు ఎక్కిపించారు. మీరు ఆ విధంగా మా పవన్ కళ్యాణ్ ద్వారా పోటీ చేస్తారంటే చూడు, మా పవన్ కళ్యాణ్ ఎన్ని మంచి పనులేరో ఆ ఖాళీ నోట్ల మీద పెడితే 100ల మీద ఉన్నది. మీరు ఒక ఇటుక కట్టారా, ఒక పథకాలు ఇచ్చారా? ఆ పథకాలు కూడా లేదు.
మా అక్కలకు మా చెల్లెలకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పి ఇప్పటికీ 24 నెలలైనా ఒక్క రూపాయి ఇవ్వలేదు. అలాగా మా పవన్ కళ్యాణ్ అనాలా ఏమన్నా చెప్పాలన్నా కూడా ఆలోచించుకొని చెప్పాలా మహేష్ అన్న గారు. మేమేంటంటే మా గబ్బర్ సింగ్ టీం చెప్తున్నామో మీరు మా పవన్ కళ్యాణ్ని ఓన్లీ తెలంగాణ ఆంధ్ర కాదు, నువ్వు కేరళ పోయి గుర్తుపడతారు, మహారాష్ట్రలో గుర్తుపడతారు, బొంబాయిలో గుర్తుపడతారు, అంత పేరు తెచ్చుకున్న నాయకుడు మీరు. ఓన్లీ తెలంగాణ నుంచి పక్కకు పోతే పక్కకున్న మనిషి కూడా పక్కింటి మనిషి కూడా నేను గుర్తుపట్టారు. మా పవన్ కళ్యాణ్ మాట్లాడేది ఆలోచించుకొని మాట్లాడాలి. మా గబ్బర్ సింగ్ టీం గబ్బార్దార్ చెప్తున్నాను. ఇంకొకసారి మా పవన్ కళ్యాణ్ ఏమన్నదని మీ మీడియాతురుగా మేము చెప్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మన జనసేన పార్టీ బలపరిచిన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ 14వ వార్డు నుంచి భరత్ నగర్ నుంచి మన స్వాతి సుధాకర్ అన్న గారు, అలాగే 13వ వార్డు నుంచి సుమలతా వెంకటరెడ్డి గారు పోటీ చేస్తున్నారు జనసేన అభ్యర్థిగా. మీ అమూల్యమైన ఓటు గాజు గ్లాసుకు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వండి. పార్టీ ఎలా అభివృద్ధి చేస్తుందో మీ అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారు దయచేసి మీ అందరూ ఒకసారి అవకాశం ఇచ్చి భారీ మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.